రిజిస్ట్రేషన్ ఛార్జీలు జనవరి 1 నుంచి పెరుగుతున్నాయా? రేపో మాపో 30% వరకు ఛార్జీలు పెరగబోతున్నాయా? ఏపీలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎందుకు కిటకిటలాడాయి? ఛార్జీల పెంపును ప్రస్తుతానికి ఎందుకు వాయిదా వేశారు? జగన్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువను 2 సార్లు పెంచారు. డిజిటల్ రిజిస్ట్రేషన్ పేరిట సంస్కరణలు తీసుకొచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వబోమని, ఆన్లైన్లో డాక్యుమెంట్లు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పడమే కాకుండా పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకున్నారు. ఈ బొమ్మే గత ఎన్నికల్లో జగన్ను, వైసీపీని నిలువునా ముంచేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు చేసింది. క్రయ విక్రయదారులకు ఆందోళన ఏమీ అవసరం లేదని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలంటూ అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చింది. గత 5 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగలేదని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. పట్టణాలు, నగరాలను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని, భూముల ధరలు పెరగటంతో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువైందని ఈ నివేదికలో వివరించారు. 30% వరకు ప్రాంతాల వారీగా మార్కెట్ ధరలను పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించారు. పట్టణ ప్రాంతాల్లో గత 5 ఏళ్లలో 2 సార్లు ఛార్జీలు పెంచారు. మళ్లీ ఛార్జీల పెంపునకు సంబంధించి హేతుబద్ధత ఉండే విధంగా సగటున 30% అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల్లో కలిపి పెంచాలని భావించారు. అయితే ఈ ప్రతిపాదనపై నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వానికి గతేడాది స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 9,200 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 8,200 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రాబోయే జనవరి, ఫిబ్రవరి, మార్చికు కలిపి మరో 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉంది. అయితే ఇంత ఆదాయం వస్తుందా లేదా అని అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. చివరి 3 నెలల్లో రిజిస్ట్రేషన్లు ఉంటాయని, వరదల కారణంగా గుంటూరు, విజయవాడలో క్రయ విక్రయాలు తగ్గిపోయాయి. అమరావతిలో ధరలు పెరుగుతున్నా కొనేవారు ఉన్నా అమ్మేవారు లేకపోవడం కూడా మైనస్ గా మారింది. అమరావతిలో నిర్మాణాలు ప్రారంభమై క్రయ విక్రయాలు పెరిగితే రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. రాజధానిలో రిజిస్ట్రేషన్లపై ఆదాయం రానప్పటికీ సిఆర్డీఏ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లో జరిగే క్రయ విక్రయాలపై ఆదాయం లభించనుంది. ముఖ్యంగా సిఆర్డీఏ రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లను మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎటువంటి ఛార్జీలు ఉండవు. సాధారణంగా జనవరి నుంచి అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం రేట్లు కూడా పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో గత 4 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు జనంతో కిక్కిరిసిపోయాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలిసినా స్లాట్లు బుక్ చేసుకున్న వారు పెద్ద ఎత్తున వచ్చారు.